అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. మన గార్డెన్లో ఉన్న మెంతి కూరతో ఆలుగడ్డ టమాటా వేసి నా స్టైల్లో రెసిపీ చేశానండి. ఇది అన్నం, చపాతీ, దోశ అన్నింటిలో చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. నాకైతే పిచ్చి ఇష్టం అండి. అది ఎంత ఇష్టం అనేది చివరిలో చెప్తాను. దానికన్నా ముందైతే ఫటాఫట్ మెంతి కూర తెంపేద్దాం. చూస్తున్నారా, మెంతి కూర చాలా పెద్దగా అయిపోయిందండి. ఇకపోతే కొంచెం కొత్తిమీర కూడా తెంపేస్తున్నాను. కొత్తిమీర కూడా పెరిగిపోయిందండి, పూత వచ్చేస్తుంది. ఇంకా మొత్తం మీద నేను ఈరోజు హార్వెస్ట్ చేసింది కొత్తిమీర ఇంకా ఈ మెంతి కూర. ఇక్కడ చూడండి, కటింగ్ కన్నా ముందు ఒకసారి అయితే చక్కగా కడుక్కున్నాను. ఆ తర్వాత అయితే కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఎంత వీలైతే అంత సన్నగా మెంతి కూరని కట్ చేసుకోవాలండి, అప్పుడే కూర బాగుంటుంది. ఆ తర్వాత అయితే ఉప్పు వాటర్లో మనందరికీ తెలిసిన విషయమే, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే రెసిపీకి కావాల్సినవి అయితే పటాపట్ చూసేద్దాం. మెంతి కూర, ఆ తర్వాత టమాటాలు అండి. ఈ సైజులో 3 టమాటాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఆలుగడ్డ, ఈ పొటాటో అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో 2 తీసుకున్నాను. కటింగ్ కూడా మీడియం సైజులో ఉండాలండి సైజ్ అనేది. ఆ తర్వాత కొత్తిమీర, ఇంకా 3-4 పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ అండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కడాయి పెట్టేసుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. అది వేడైన తర్వాత అయితే నూనె యాడ్ చేసేసాను కదా, 2 టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ ఉందండి. నూనె వేడైన తర్వాత ఖచ్చితంగా ఆవాలు వేసుకోవాలండి. ఫస్ట్ ఆవాలు అనేటివి ఎర్రగా అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఆ తర్వాత జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. అవి అన్నీ రెడీగా అయిన తర్వాత అయితే మనం తీసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఆనియన్ ముక్కలు వేసేయాలి. ఇక్కడ ఆనియన్స్ అనేటివి అస్సలు రెడీగా అవ్వద్దండి. ఎందుకు ఆనియన్ రెడ్గా వద్దంటున్నానంటే, ఇక్కడే నేను పొటాటో ముక్కలు వేస్తానండి. అవి మగ్గేలోపు ఈ ఆనియన్ అనేది రెడీగా అయిపోతుంది, అందుకే అన్నాను. ఇక్కడ చూడండి, పసుపు అయితే వేసేసాం కదా. ఆ తర్వాత అయితే మనం తీసుకున్న పొటాటో ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత అయితే ఈ ఆనియన్లో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంచెం మారు పడుతున్నట్టు అనిపిస్తుందండి. అప్పుడైతే కూరకి ఎంత సరిపోతుందో అంతైతే ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలా సాల్ట్ వేసి కలుపుతూ ఉంటేనే నూనె అనేది మనకి సపరేట్ అవుతుంది. నూనె సపరేట్ అయిపోయిన తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి అండి ఇది. నేనైతే 2 కలిపే పొడి చేస్తాను. మీ దగ్గర సపరేట్గా ఉంటే 1 టీ స్పూన్ యాడ్ చేసేసండి. ఇలా ఈ పొడి వేసుకున్న తర్వాత అయితే చక్కగా కలిపేసుకొని ఇక్కడే మనము కూరకు సరిపడినంత మనం తినేదాన్ని బట్టి అయితే కారం కూడా వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు మనము టమాటాలు యాడ్ చేయాలి. నేనైతే ఈ రెసిపీ మొత్తంలో వాటర్ అనేటివి అస్సలు యూజ్ చేయలేదండి. మీకు అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, టొమాటోలు అనేటివి మగ్గిన తర్వాత ఎలా గ్రేవీ లాగా అయిపోయిందో వాటి నుంచి వాటర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడైతే మనం తీసుకున్న పచ్చిమిర్చి వేసేసి అస్సలు కలపొద్దండి. అలా మూత పెట్టేసి 1 మినిట్ తర్వాత చూసినట్లయితే చక్కగా కూర అనేది ఉడికిపోతుంది. ఇప్పుడైతే పొటాటోని చెక్ చేసుకోవాలి. అసలు ఈ కూరకి టేస్ట్ అనేది ఈ పొటాటో వల్లనే వస్తుందండి. చాలామంది అయితే ఉడకబెట్టి తర్వాత యాడ్ చేయడం, లేదంటే ఫ్రై చేసి చివర్లో వేయడం అలా చేస్తారు. అలా కూడా బాగుంటుంది, కానీ డిఫరెంట్ టేస్ట్. ఇలా చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఎలా చక్కగా ఉడికిపోయిందో. ఆ తర్వాత అయితే మనము తీసుకున్న మెంతి కూర అనేది వేసేసి ఇది మగ్గే వరకు అయితే మనం కలుపుతూ ఉండాలండి. మగ్గాలి, ఈ కలర్ అనేది చేంజ్ అవ్వాలి కూరది, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది మగ్గకపోతే. ఆ తర్వాత అయితే కొత్తిమీర, ఇంకా కొంచెం గరం మసాలా వేయాలండి. గరం మసాలా ఏంటి అనేది నేను చూపిస్తాను. అలా వేసిన తర్వాత అయితే దించేసుకోవడమే. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఆ విషయం చెప్తాను ఇప్పుడు. ఆ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కూర అంటే ఇష్టం అండి. మా ఇబ్బంది ఉండొచ్చు. నేను నా చిన్నప్పుడైతే మా తాత చేసేవారు. ఈ కూర చేయగానే నా పేరు రస్మ కదా, రస్న ఆలు చేసినదా అనేవారు. నేనైతే మా తాత పేరే ఆలుదద్దా అని పెట్టేసి అలా పిలిచేదాన్ని. ఇంకా మా ఇబ్బు కడుపులో ఉన్నప్పుడైతే ఈ కూర క్రేవింగ్ చాలా ఉండే. ఒకసారి మా అక్కని చేయమంటే కూర అస్సలు కుదరలేదండి. అప్పుడైతే ఎంతసేపు ఏడ్చుకుంటూ కూర్చున్నాను, అంత ఇష్టం నాకు ఈ కూర అంటే. ఫైనల్ లుక్ అయితే చూసేశారు కదా. ఇప్పుడైతే ఇన్ను అడుగుతాము. ఇన్ను పెట్టి చెప్పు, తిని ఎలా ఉంది ఏంటి అన్నది. నాకైతే నోరు ఊడుతుందండి, ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది. ఇందులో ఉన్న పొటాటోస్ అయితే ఎన్నో చాలా ఇష్టం. చెప్పబెట్టి ఎలా ఉంది రెసిపీ? అందరూ బాగున్నారు. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టము, స్పెషల్లీ పొటాటోస్. నేను మమ్మీకి అడుగుతున్నా, మమ్మీ నాకు పొటాటోసే ఇయ్యవా కదా అమ్మ? అవును బెట్టి, ఈ రెసిపీ అనేది అన్నంలోకే కాదండి, చపాతీ కానివ్వండి, దోశ, ఇలా పెసరట్టు అన్నిటిలోకి బాగుంటుంది. మరి మీకు మా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బై.